హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సండే స్పెషల్గా కర్ణాటక స్టైల్లో దొన్నె బిర్యానీ చేశాను. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికి ముందుగా నేను 1 కప్పు రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను, బట్ ఈ దొన్నె బిర్యానీకి చిట్టుముత్యాల రైస్ అయితే చాలా బాగుంటుందంటారు. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. సాల్టు, పసుపు, ధనియాల పొడి, కారము, పెరుగు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు దొన్నె బిర్యానీకి మెయిన్ మసాలా రెడీ చేసుకుందాము. దీనికి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, పుదీనా, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి పాట్ తీసుకొని అందులో నెయ్యి, ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పులు ఉంటే యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక చిన్న టొమాటో అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోనే సాల్ట్ యాడ్ చేసుకొని టమాటా వేయించుకుందాము. టమాటా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చికెన్ సగం వరకు ఉడికిపోతుంది ఇప్పుడే. ఇలా మనకి చికెన్లోంచి వాటర్, ఆయిల్ అంతా బయట వచ్చేసింది కదా, ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకుందాము. మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చిట్టుముత్యాల రైస్తోనే ట్రై చేయండి. నేనైతే ఒక్కసారి బెంగళూరు నుండి వచ్చేటప్పుడు తెచ్చుకొని తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1కి 2 కప్పులు వాటర్ అయితే తీసుకునేసేయండి. వాటర్ అంతా యాడ్ చేసేసిన తర్వాత ఉప్పు, కారాలు ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ మధ్యలో నేనైతే ఒక లెగ్ పీస్ అలాగే ఎగ్ ఫ్రై చేస్తున్నాను మా ఆయన కోసము. అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు తప్పకుండా చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. పర్ఫెక్ట్గా ఉడకాలంటే ఎక్కువ వాటర్ లేకుండా ఖచ్చితంగా 1కి 2 వేసుకోండి చాలు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.